హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రజిత సుంగ్రా వ్లాగ్స్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? అత్తిలి వెళ్తున్నాము. అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ కదా, తీర్థం జరుగుతుంది. రేపుతో లాస్ట్ అనమాట, కాబట్టి ఈరోజు వెళ్తున్నాము. చాలా పవర్ఫుల్, బాగా జరుగుతుంది. మీకు వీడియో అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. బస్కి వెళ్తున్నాము. ఇప్పుడే బస్ స్టాండ్లో దిగి వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. మీకు అందరికీ చూపిస్తాను, చూడండి. రోడ్ అయితే అసలుకి ఫ్రూట్స్ అయితే భలే ఉన్నాయి ఇక్కడ. ఒక ½ కిలోమీటర్ ఉంటుంది మేబీ. ఇంకా బస్ స్టాండ్ నుంచి అయితే దగ్గరే అలా వెళ్తున్నాం అన్నమాట. అక్కడ మాట్లాడుతున్నాను కానీ నాయిస్ విన్నారు కదా, బైక్ సౌండ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆగామన్నమాట, కొంచెం ఏమన్నా తాగుదామని చెప్పి. అసలు బస్సు మీద వచ్చాం కదా, 1 అవర్ పట్టింది మాకు డిస్టెన్స్ వచ్చి. అసలు రోడ్డు అస్సలు బాగాలేదు. అమ్మో, చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ అలా వచ్చేసింది కూర్చొని. ట్రైన్ అయితే మాకు ఒక ½ అవర్ అలా పడుతుంది జర్నీ. ఇదిగోండి, ఇక్కడే స్టార్టింగ్. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళిపోయామని చెప్పాను కదా, కాబట్టి ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు. మేము వెళ్ళేటప్పటికి 4 అయింది, 4 దాటింది నాకు తెలిసి. ఏంటంటే ఆ టైంలో కొంచెం దర్శనానికి వెళ్తే ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది అని చెప్పి ఇంకా అలా జస్ట్ అలా చూసుకుంటా ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము. మెయిన్ దర్శనం అయితే ఇవి తర్వాత ఎప్పుడైనా చూడొచ్చు కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. షాపింగ్స్ అయితే చాలా అంటే చాలా షాపింగ్స్ ఉన్నాయి. అమౌంట్ ఉండాలి, మనకి ఓపిక ఉండాలి తిరగడానికి, అంతే. కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నంత, తిరిగిన వాళ్ళకి తిరిగినంత అన్నట్టు ఉంది మొత్తం. చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్కి వెళ్తున్న దారిలో ఇదంతా అలా చూపిస్తున్నాను చూడండి. మీరు అందరూ వెళ్ళే ఉంటారు, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే అసలు మ్యాక్సిమం మిస్ చేయరు, వెళ్తారనమాట. అంత బాగా చేస్తారు. చాలా ఫేమస్ అన్నమాట షష్ఠి తీర్థం ఇక్కడ. తీర్థం అంటేనే మెయిన్ వచ్చి జీళ్ళు అండ్ నెక్స్ట్ ఖర్జూరం, ఇవే కదా. మీలో జీడీలు ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇదిగోండి, ఇక్కడ టెంపుల్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం. టికెట్ వచ్చి పర్ పర్సన్కి 20 రూపీస్. అది టికెట్ తీసుకుంటే మనం డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అనమాట. అందుకని మేము టికెట్ తీసుకున్నాము. కానీ చాలా ఖాళీగా ఉంది టెంపుల్, నార్మల్ దర్శనానికి అయినా సరే. లోపల అలంకరణ చూసారా, అసలు ఎంత బాగా చేశారో. మొత్తం టెంపుల్ అవుట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. మేము ఫస్ట్ దర్శనం చేసేసుకుందామని వచ్చాం. ఇదిగోండి, మీ అందరికి కూడా స్వామివారిని చూపిస్తున్నాను చూడండి. అసలు ఫేస్ అయితే ఎంత కళగా ఉంటుందో స్వామిది, మనం చూస్తున్నట్టే అనిపిస్తారు నాకైతే. చాలా అంటే చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్. ఇదిగోండి, మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. మీరందరూ కూడా దండం పెట్టుకోండి. ఇది సత్యనారాయణ స్వామి ఆలయం, టెంపుల్ లోపలే ఉంటుంది. మీరందరూ కూడా చూస్తారని చెప్పి మొత్తం అంతా అలాగా కవర్ చేస్తూ వీడియో తీశాను. ఇక్కడ మనకి అద్దాల మండపం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ దీని పక్కనే ఇంకొక చిన్న టెంపుల్, అంటే సపరేట్ టెంపుల్ కాదు, గుడి లోపలే ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, పాండురంగ స్వామివారి ఆలయం. అంటే మీకు చూపించినప్పుడు నేమ్స్ ఏమైనా మర్చిపోతానేమో అని చెప్పి నేమ్ కూడా వీడియో తీసానమాట. ఇదంతా లోపలే. ఇప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్లో మనకి అద్దాల మండపం కనిపిస్తుంది చూడండి. మొత్తం పూల అలంకరణ ఎలా చేశారో.
చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి మ్యాక్సిమం షష్ఠి తీర్థం అయిపోతుంది. ఎందుకంటే మేమే లాస్ట్ డే వెళ్ళాము. వెళ్ళేటప్పటికి చాలా షాప్స్ కూడా ఆ రోజు నైట్కి తీసేస్తారంట. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో చెరువు కూడా కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తాను చూడండి. మనకి ప్రతిరోజు కూడా ఒక పాము స్వామివారి దగ్గరికి వస్తుందంట గర్భగుడిలోకి నైట్ టైము. అక్కడ అడిగితే చెప్పారు. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి అందుకని పర్టికులర్గా మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈ ప్లేస్ దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను. దాని లోపల నుంచి పాము వెళ్తుందంట స్వామివారి దగ్గరికి నైట్ టైము. ఇదిగోండి అద్దాల మండపం. అద్దాల మండపం బాగుంటుంది కదండి. ఎందుకంటే మనం ఎటు నుంచి చూసినా సరే మనం కనిపిస్తూ ఉంటాము. అంటే మనం చూసుకోవడానికి కాదు, స్వామివారిని ఎటు చూసినా స్వామివారు కనిపిస్తారని వెళ్తాము. బట్ ఏంటంటే మనం కూడా కనిపిస్తాం కదా. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పటికి లైట్స్ అన్నీ ఆన్ చేసేసారు. మాకు దర్శనం అయ్యేటప్పటికి 5 అంతే, 5 అవుతుంది. 5 o'clockకి మొత్తం లైట్స్ ఆన్ చేసేసారు. మేము అనుకున్నాం మేము ఫాస్ట్గా వచ్చాం కదా లైటింగ్ చూడమేమో అనుకున్నాము. బట్ త్వరగా ఆన్ చేసేసారు. వెళ్తురున్నా సరే మనకి లైటింగ్ ఉందన్నమాట. ఇదిగోండి ఇది బయట స్వామివారికి ఎదురుగా పూల అలంకరణ కూడా చాలా బాగుంది కదండి. ఇక్కడ డెకరేషన్ అంతా ఇక్కడ నుంచి చూస్తున్నాను. స్వామివారు కనిపిస్తారేమో జూమ్ చేశాను, బట్ అంత క్లారిటీ లేదు. చూపిద్దామని చెప్పి అలా ట్రై చేశాను. ఇంకెలా బయటకు వచ్చాం దర్శనం చేసుకొని. ఇక్కడ చూడండి అసలు నిజంగా డెకరేషన్ లైటింగే కాదు, ఇక్కడ ఆవు బొమ్మలు పెట్టారు కదా, అవి నిజంగా చూస్తున్నట్టు ఆ బాబు బొమ్మ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే కొన్ని పిక్స్ కూడా అలా దిగాను సరదాగా. మనకి ఏమైనా టెంపుల్స్కి వెళ్తే మైండ్ అంతా చాలా రిలీఫ్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇది బయటకు వచ్చేస్తే ఇక్కడ ఒక అమ్మవారి చిన్న గుడి ఉంది. స్వామివారి ఫోటో బాగుంది కదండి, సుబ్రహ్మణ్య స్వామిది. ఇది కొంచెం నాకు పళనిలో ఉంటారు కదా మురుగన్, అలా అనిపించారు చూడగానే. ఇదే అమ్మవారి టెంపుల్, కానీ గుడి క్లోజ్ చేసి ఉంది, అందుకని లోపలికి వెళ్ళటానికి లేదు. బయట నుంచే మేము చూసాం కానీ అంత క్లారిటీగా కనిపించలేదు. మీకు జూమ్ చేసాను చూపిద్దామని. నేమ్ కూడా ఏంటో నాకు ఐడియా లేదు. నాకు తెలిసి సోమాలమ్మ తల్లి అని అనుకుంటున్నాను. కానీ క్లారిటీగా అయితే కనిపించలేదు. ట్రై చేశాను. అదిగోండి అలా కనిపిస్తున్నారు, చూసారా? కనిపిస్తున్నారు అమ్మవారి ఫేస్ అలా లైట్గా. ఇంకా బయటకు వచ్చాము. ఇంకొకసారి మెయిన్ ఇంకా మనకు దర్శనం అయిపోయాక వచ్చి చూడాల్సింది తీర్థం. దాంట్లో దొరికేవి కొనుక్కోవటం, అక్కడ అమ్మేవి తినటం, అంతే. ఇదిగోండి స్వామివారిని ఊరేగించటం కోసం ఇదంతా రెడీ చేస్తున్నారు వాహనాన్ని. ఎక్కడైనా తీర్థం అంటే ఏముంటాయండి, దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వస్తే ఫుడ్డు, లేకపోతే అక్కడ అమ్మే ఐటమ్స్ అన్నీ. ఇక్కడైతే అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఆడుకోవటానికి. ఇవి గుర్రాలు, ఇవన్నీ చిన్నపిల్లలకి హార్స్ రైడింగ్ టైపు. హార్స్ రైడింగ్ కాదులేండి,
అలా అనమాట. ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్ కొంచెం ఎక్కువే తీసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా అలా పెట్టుకోవటానికి. నేను పెట్టుకునేది తక్కువ, కొనేది ఎక్కువ అన్నట్టు ఉంటుంది. ఇంకొకసారి తీర్థంలోకి అలాగా చూపిస్తాను చూడండి. ఇక్కడికి కిడ్స్ని తీసుకువెళ్ళాలే కానీ బయటికి తీసుకురావడం చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే అన్ని బొమ్మలు ఉన్నాయి అక్కడ. ప్రతిదీ కావాలంటారు, ప్రతిదీ కొనమంటారు మిమ్మల్ని. చూసారా ఎన్ని షాప్స్ ఉన్నాయో అక్కడ. జైంట్ వీల్ దూరం నుంచి చూస్తున్నాను అంతే, నేను దగ్గరికి వెళ్ళలేదు. జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నాం కానీ నేను జైంట్ వీల్ ఎక్కాను అనుకోండి, మీరందరూ అసలు ఫుల్ అంటే ఫుల్ నవ్వుతారు. మీకు బ్రహ్మానందం గారు, వెంకటేష్ గారు మూవీలో ఆపండి రోయ్ అని చెప్పి ఉంటుంది చూడండి, సేమ్ అలాగే ఉంటుంది అనమాట నేను జైంట్ వీల్ ఎక్కితే. కాబట్టి నేను అంత పెద్ద పెద్ద సాహసాలు అస్సలు చేయను ఎప్పుడు. ఒక్కసారి అలా ట్రై చేశాను. ట్రై చేస్తే అసలు ఎక్కను అన్నదాన్ని బలవంతంగా ఎక్కించారు. మొత్తం జైంట్ వీల్లో ఉన్న వాళ్ళందరూ భయపడటం మర్చిపోయి నన్ను చూడటం మొదలుపెట్టారు నా కేకలకి. అందుకని అప్పటి నుంచి అసలు నేను జైంట్ వీల్ కాదు కదా అలాంటివి ఏమీ ట్రై చేయను. నాలా మీలో ఎవరికైనా అంత భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు ఎక్కినప్పుడు ఏమనిపించదు కానీ అది రౌండ్ వచ్చి ఇలా తిరుగుతే చూడండి, అప్పుడు అమ్మో నాకైతే ఇంకేమీ లేదు. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూపించాను కదా, చాలా బాగున్నాయి కానీ కాస్ట్ మాత్రం ఎక్కువే ఉన్నాయి. ఒక్కొక్కటి 350, 400 అలా చెప్పారు. కాబట్టి నేను తీసుకోలేదు అవి. అంటే వాటికి అంత రేట్ అవసరం లేదేమో అని నాకు అనిపించింది. ఇంకా వాచెస్ అని ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్సే కదా ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఇంకా బజ్జీ అయితే చాలా బాగుంది, బెంగళూరు బజ్జీ. అది పిక్ తీసాను, మిస్ అయిపోయింది. టేస్ట్ బాగున్నాయి. అలా తినేసి ఇంకా షాపింగ్కి వెళ్ళాము. కొనుక్కోలే కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్లవర్ వాజెస్ చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడ మేము తీసుకున్నాం అన్నమాట. అవేంటంటే మన ముందే వాళ్ళు రెడీ చేసి ఇస్తున్నారు. అడిగితే మీకు చూపిస్తాను చూడండి ఆ పిక్ కూడా. అదిగోండి, అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర అలాంటి సన్న ఊస టైప్ ఉంది. ఫ్లవర్స్ అప్పటికప్పుడు, ఆ లీవ్స్ కూడా అప్పటికప్పుడు పెట్టేసి మనకి రెడీ చేసి ఇస్తున్నారు. ప్రైస్ అయితే రీజనబుల్లే. ఇంకేముంది, ఇట్స్ ఫుడ్ టైం అనమాట. ఇంకా ఎంతసేపు మనకి పానీపూరి, చాట్ ఇలాంటివే. ఇందాక వాహనం చూపించాను కదా స్వామివారిది, ఊరేగిస్తారని చెప్పి. ఇదిగోండి ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. పైన ఉన్నారు ఇదిగోండి స్వామివారు, కానీ అంత క్లారిటీగా కనిపించడం లేదు గొడుగు కిందకి రావడం వల్ల. ఐస్ క్రీమ్ ఇవన్నీ నేను ఒక్కదాన్నే తినలేదు, షేరింగ్ అనమాట. ఇదిగోండి లైట్స్ ఇప్పుడు మీకు బాగా క్లియర్గా కనిపిస్తాయి లైటింగ్ వచ్చి. ఎందుకంటే మనకి డే టైంలో కన్నా నైట్ టైంలోనే ఆ లైటింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇంకా అలా అలా షాపింగ్ చేస్తుంటే అక్కడ భరతనాట్యం జరుగుతుంది. వెళ్ళి చూద్దామనే లోపు భరతనాట్యం అయిపోయి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా బాగా వేశారు. అది చిన్న వీడియో తీశాను. అంటే సౌండ్స్ వస్తుంటే నేను ఏదో మ్యూజిక్ అనుకున్నాను. ఒకసారి అసలు చూద్దాం వెళ్ళి అని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి మంచి సాంగ్ డ్యాన్స్ వేస్తున్నారు. ఇంకా థీమ్ కూడా దేవుడికి సంబంధించిన థీమ్ అలాగా. అదిగోండి జైంట్ వీల్ స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా నేను ఎక్కితే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో, అందుకని నేను ఎక్కలేదు. దూరం నుంచి చూసి ఆనందపడుతున్నాను అనమాట. చూడండి డ్యాన్స్.
చాలా బాగా వేశారు. నాకైతే బాగా నచ్చింది డ్యాన్స్. కొంచెం టైం ఉండి చూద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే మాకు ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి ఇంకా అలా చూసి ఫాస్ట్గా వచ్చేసాము. ఎందుకంటే బస్సెస్ ఉన్నాయి. బస్సెస్ మీద ఇంకా వెళ్తే అమ్మో చాలా కష్టంగా అనిపించింది. 1 అవర్ పైనే పట్టిందని చెప్పి ఇంకా ట్రైన్కి వెళ్దామని చెప్పి రిటర్న్ అయిపోతున్నాము. ఇదిగోండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ చూడండి, మర్చిపోకుండా లైక్ కొట్టండి. ఇంకా అక్కడ చూపించినవి కాకుండా మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఇవే పెట్టారు. జైంట్ వీల్స్ మొత్తం ఎక్కి ఆడుకునేవి మాత్రమే పెట్టారు. మనకు వాటితో పెద్ద పని లేదని చెప్పి నేను వెళ్ళలేదు ఆ ఏరియాకి. ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మొత్తం చూపిస్తున్నాను, ఒకసారి అలా చూడండి లైటింగ్. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. మీ అందరికి కూడా ఒకసారి అలా చూపిద్దామని చెప్పి వెళ్ళానన్నమాట. ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.